శివనామ స్మరణతో వేములవాడ రాజన్న ఆలయం మారుమోగుతోంది. భక్తులు ఒక్కపొద్దు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉదయం నుంచి ఆలయం రద్దీగా మారింది. రాజన్నకు రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లిస్తున్నారు. మరిన్ని వివరాలు చంద్రవ అందిస్తారు. గుళ్ళకెంచి బయటకు వచ్చినాక చలో పందిర్లు ఉన్నాయి, పందిర్లో పోయి కూర్చుందాం. ఏడైనా చల్లగా అంటే ఇగో మంచిగా ఏ ఊరికెంచి వచ్చిండ్రో ఏమో ఈ అక్కోళ్ళు నిమ్మలంగా వచ్చి కొంతమంది ఏమో పులిగోర, కొంతమంది ఏమో అటుకులు గిట్టుకులు తింటున్నారు. బాగున్నారా చెల్లె? బాగున్నాం. ఒక పొద్దు లేవా? ఒక పొద్దులు ఉంటే మరి అటుకులు తింటారా మిగతా? అవును. ఈ పోరలకు పులిగోర పెట్టిండ్రు, మరి ఇది కూడా ఒక పొద్దేనా? వాళ్ళు ఒక పొద్దు లేరు. ఈ చిన్నది గిట్ల లేదా? ఆ చిన్నది లేదు, ఆకలి కాగుతలేదు. ఏ తినిపాటు పెట్ట కడుపులో ఆకలి అయినప్పుడు ఎందుకు అవన్నీ తీద్దగానే కుందు పాటు. ఏం చదువుతున్నావు? స్కూల్కి పోతున్నావా? థర్డ్ క్లాస్. ఎట్లున్నది పులిగోర? ఇంటికెంచి కట్టుకొచ్చిందా లేకపోతే ఇట తీసుకున్నారా మీరు? బాగానే పెట్టిండ్రంటనా అమ్మ? అంతే అందరికి కట్టిండే పెడుతున్నారా? ఎవరు? వేముల ప్రశాంత్ రెడ్డి. వేముల ప్రశాంత్ రెడ్డి వాళ్ళు ఊరికెంచి వచ్చింది. వేముల ప్రశాంత్ రెడ్డి ఊరు. ఇప్పుడు మరి ఎన్ని రోజులు ఉంటారు ఈడ? రేపటి దాకా ఉంటాం. నిన్న వచ్చినాం, రేపటి దాకా ఉంటాం. అంటే ఒక పొద్దులు ఇడిచినాక వెళ్తారా? రేపు పొద్దుగా ఇడవరు అక్క? అయ్యా రేపు పొద్దుగా ఇడుస్తారు, అంటే ఇవాళ సాయంత్రం ఇడుచుడు అంటే ఏమిటితోటి ఇడుస్తారు? పండ్లతోటే కదా? లేదు, వంటలు, పాయసం, అన్నం, కూరగాయలు, కూరగాయల వంటలే. అంటే కొందరికి నడుస్తుంది సాయంత్రంకు జాగారం విడిసి ఒక పొద్దు ఇడుసుడు ఉన్నది, కొందరికి తెల్లారి ఇడుసుడు ఉన్నది. మాది అంత తెల్లారి ఇడుస్తారు అక్క. మేము పొద్దుగాల లేచి మస్కులు ఇక ఆకలికి పొద్దుగాలనే లేసుడు. లేసుడు ఇక దానాలు చేసుడు, వంటలు చేసుడు షురు చేస్తారు. మళ్ళీ 8 గంటలకల్లా అందరు పోరలు గిరలు అందరూ అన్నం తినేస్తారు. ఇక మా వాళ్ళు కూడా ఉన్నారు. రేపు పొద్దున వంట వేసుకొని తినేవాళ్ళు మా దాంట్లో కూడా ఉన్నారు. మీ వల్ల ఉండేవాళ్ళం, మీ వల్ల నైట్ తినేస్తాం. ఈ రోజు రాత్రికి అన్న మీరేడికెంచి? అంతా అదే ఊరు. ఎంతమంది వచ్చిండ్రన్న? మొత్తం 60 మంది. ఎట్లా వచ్చిండ్రన్న? అక్క ఏం మట్టి తోటి చేస్తున్నట్టు? ఏం కథ? చెర్ల మట్టి ఏడికెంచి తెచ్చిండ్రు? కోడలని గిట్లా చేస్తారు. మట్టితోటి చేస్తారా? మట్టితోనే చేస్తాం. ఇప్పుడు గద్దె వేస్తావు, మొదలు గద్దె మీద లింగం వేస్తావు, మళ్ళా చుట్టూ కంకాలు, ముంగట కంకాలు ఉంటాయి. ఎట్లుంటాయి అట్లుంటాయి. దేవుని కాడ కంకాలు ఎట్లుంటాయి అట్లా. ఇప్పుడు అంటే మీరు దేవుని నీడనే తయారు చేసుకొని ఈ రాత్రికి పూజ చేస్తారా? అప్పటికి రండి పూజ చేసి మీరు ఈ పొద్దు ఒక పొద్దు ఇడిచేటోళ్ళ, రేపు ఇడిచేటోళ్ళ అక్క? అక్క మీరు ఈ పొద్దే సాయంత్రమే ఒక పొద్దు ఇడుస్తారా? సాయంత్రం. ఎందుకని? ఎన్నేళ్ళ నుండి అక్క ఇట్లా? మీరే ఊరోళ్ళమ్మా? వేల్పులో. అదే ఊరు. ఇప్పుడు ఈ మీ ఊరోళ్ళందరికీ పొద్దుమికే ఇడుచుడు. ప్రతి సంవత్సరం ఇట్లనే వంటలు చేసుకుంటా దేవుణ్ణి మంచిగా పూజించుకొని పోతాము. మిరపకాయ ఎందుకు పట్టుకొని చెప్తున్నావు? నేను మైక్ పట్టిన కదా, మళ్ళీ నువ్వు మిరపకాయ పడుతున్నావు. అడుగుతున్నావు, మిరపకాయ కోస్తాను నేను తీసుకున్నా. అట్లా అంటున్నావు అమ్మ. ఇది ఏం పద్ధతి అన్నట్టుగా? మీరు మీ ఊరి పద్ధతి అన్నట్ట ఏందన్నట్టు? మా ఊరు మొక్కుకుంటాము. ప్రతి సంవత్సరం వచ్చి తిరుగుతాం. ఏమేమి మొక్కుకుంటారమ్మా? ఏం మొక్కులు మొక్కుకుంటారు? అంటే కోళ్ళు ఎగలని అని అనుకుంటారా? బంగారం అనుకుంటారా? తొట్టెన్లు అనుకుంటారు కొంతమంది. ఏం మొక్కుతారు? ఏం మొక్కుతారు? మాకు మంచి జరుగుతుంది, మేము ఎప్పుడు వచ్చిపోతాం. కంకలు పెడతాం. కంకలు అంటే ఏందమ్మా? నాకు ఎరకలేకపోయా. నాకు కోళ్ళు
కోడెలని కంకలు అంటారా? ఆ అమ్మగిట్లాడా ఇప్పుడు శివుని తయారు చేస్తున్నది కదా, లింగం చేస్తున్నది కదా, ఆడ కోడెలని తయారు చేస్తదంట అమ్మ. అక్క వచ్చినావు మరి పప్పు బెల్లం పెట్టినాము, ఇంట్లో ఏమో పప్పు ఉండాలి ఇవి నువ్వు కొనుక్కున్నావా అక్క? ఏమి ఇస్తరాకులు కుడుతున్నావు అక్క? మరా ఎందుకని ఒక పొద్దు ఇడవనికినా కొంటారు అక్క? ఇప్పుడు అందరూ ఈ మర్రాకు వెనకటికి వాళ్ళు అంటే ఇట్లా మర్రాకులు గిర్రాకులు అన్ని కొనుక్కొని మోదుగాకులలో ఇస్తరాకులలో ఒక పొద్దులు ఇడుతురు. ఇప్పటి వల్ల అంత ప్లాస్టిక్ అవి వస్తున్నాయి కదా అక్క, అవే చూస్తున్నారు. ఎప్పుడు ఇవే చేస్తావు అక్క నువ్వు? ఇస్తరాకులేనా? రోలు పోయి మధ్యలతోటి మొత్తుకున్నదంట మా అక్క రోలు, నేను మధ్యలో. ఈమెకు పింఛన్ వస్తలేదు, నాకు ఇల్లు రాకపోయి అయిపోయి. ఇంకేమున్నదక్క? ఎట్లున్నావు? పానం ఎట్లున్నది? ఎవరినన్నా తీసుకొచ్చినవా? ఒకదాని వచ్చినవా? గాజులకి ఇట్లా పెట్టుకుంటున్నావు, పోతున్నాయా అక్క? పాపలకి తక్కువ ఉన్నారు, చాలా తక్కువ. నీ పేరు మర్చిపోయినా అక్క, నన్ను ఏమనుకోకు. అనుకుంటే ఉన్నది. ఏం పేరు అక్క? ఎల్లవా. ఈ ఎల్లవక్క పోయిన సంవత్సరం వచ్చినప్పుడు జాతర కాడ నాకు కలిసింది, మాట్లాడుకున్నాం మేమిద్దరము. అన్న ఏం మొక్కుకున్నారు? దేవుడికి అవు రాజేశ్వరునికి ఏమైనా కోరిక కోరుకున్నావా? ఏమన్నా తీర్చింది మా? మరి కోరిక తీరితే ఏమన్నా మొక్కులు గిట్ల అప్పచెప్పినావా? అన్ని అయిపోయినాయి. పిల్లల పేర్లు గిన్నెలు అంత అయిపోయినాయా? అన్న నిమ్మలాంగా ఉన్నాడు, పిల్లలు గిల్లలు అందరు పేర్లు అయిపోయి నిమ్మలాంగా ఉన్నాడు. ఈ రోజు అంతా ఒక పొద్దు పాపం మొత్తం అందరు ఈ రోజు ఒక పొద్దు అంట. వంట రేపే అన్న తినని పోరలకు మరి పోరలు పొట్ట అది పెడుతుంది మేడం, టిఫిన్ పెడుతుంది. సరిపోయిన ఇచ్చింది. పిల్లలకి అందరికి టిఫిన్ పెట్టిస్తున్నారు, పులిహోర పెడుతున్నారు ఇక్కడ గుడికాడ. అదే తీసుకున్నారంట. రేపు వీళ్ళ వంట. ఇగో ఈ అక్క, ఏ అక్క ఏడికెంచి వస్తుంది? లక్ష్మీపురం అక్క. ఏంకి దేవుని దర్శనానికి ఏమన్నా అమ్మనికి? అమ్మడానికి వచ్చాను. ఏమమ్మినాం అక్క? ప్యాలాల లడ్డులా? ప్యాకెట్లు ఉంటాయి. ప్యాలాల ప్యాకెట్లు అమ్మి. ఎట్లా అనిపిస్తుంది అక్కడ జాతరలో అమ్మితే? ఏమన్నా దండ మంచిగానే ఉంటుందా? ఉంటది, లేకుంటే లేదు. మరి అంత దూరం నుండి మళ్ళీ వచ్చాడు కదక్క. రాకుంటే ఎట్లా బిడ్డ? రాకుంటే ఎవరు పెట్టాలి బిడ్డ? ఎవరు పెట్టాలి? అవు నిజమే. ఇప్పుడు కొంతమంది ఏమో పెద్దగా రాగానే, పెద్ద వయసు రాగానే మా పొరలు చూసుకుంటారు, పెట్టరా నాకు ఇంత బుక్కెడా అనుకుంటారు. ఇగో ఈ అక్క నా అసంటిదే కోపిష్ట అక్క ఉన్నట్టున్నది. ఎందుకంటే నేను కూడా అసంటి దాన్ని. నాకు కూడా ఎవరు పెట్టినా ఇష్టం ఉండదు, నాది నేను సంపాదించుకోవాలనుకుంటా. నిజమక్క. ఎవరు ఏంది ఇచ్చేది? మన చేతులు కాళ్ళు మంచిగా ఆడినంత కాలం మనం సంపాదించుకోవాలనుకుంటా. మా అక్కనే. నీ పేరేందక్క? రాజవ్వ చంద్రవ్వ. మంచిగున్నాం మన ఇద్దరం. అక్క ఇప్పుడు ఏం మొక్కుకొని వస్తారు అక్కడికి? దేవునికి అన్ని రాజన్నకి ఏమేమి మొక్కులు ఉన్నాయి అన్ని మొక్కులు అప్ప చెప్తారు. మీ ఇంట్లో ఏముంటాయి అక్క రాజన్న మొక్కులు? అన్ని ఇక దేవునికి పోవాలి, మొక్కాలి, అది కోళ్ళను కోసుకోవాలి, పొసమ్మ కడుక్కోవాలి, బోనం తీయాలి, అన్ని దేవుళ్ళకు ఉంటే మొక్కుతారు అట్లా. అట్లనే మొక్కుతారు ఈడ కూడా. అక్క నువ్వు ఎప్పుడు వచ్చినావు? నేను నిన్న వచ్చిన. ఓ ఏమో మీరు ఎవరికి ఎంత వచ్చిండ్రు అక్క? బేమగల్ దగ్గర కోనసంద్రం. కోనసాంద్రం. ఈ అక్కోళ్ళు ఈ అక్క గిట్ల పెట్టుకుంది బుక్నీలు. అక్క నీకు కూడా గోష్ లేదు కదక్క, మరి బుక్నీలు పెట్టుకున్నావు? నేను గోసే కడతా. గోషే కడతావా? ఎట్లా అనిపిస్తుంది అక్కడికి వస్తే జాతరకు? గమ్మత్ అనిపిస్తుంది, మంచిగా సంతోషం. ఇంకా పబ్లిక్ లో ఓ గుంజలాట అనిపించదు అక్క? ఏం గుసలాట అనిపించదు, ఎంత సంతోషం అనిపిస్తుంది. మరి ఎందరు వచ్చినా అత్తరు పోతారు, ఏం అష్టకు రాదు. తిరుపతిలో ఈడ ఎంత గడిదైనా కానీ సంతోషంగా వస్తాం, సంతోషంగా పోతాం, ఎప్పుడు వస్తాం, ఆట వస్తాం. అక్క ఇప్పుడు పిల్లల గిల్లలు అందరిని తీసుకొని వచ్చిండ్రు, మరి వాళ్ళకి భోజనం ఎట్లా? ఇప్పుడు అనుకుంటాము, అంట చేస్తాము. ఉప్మా తిన్నాము, ఉప్మా పెట్టిండ్రు. ఉప్మా పెట్టిండ్రు. తెచ్చుకున్నారు ఆడికేసి? మరా తెచ్చుకున్నాం, తిన్నాం. ఒక్క పొద్దు ఏముండరు అక్క? ఉంటాము. నిలారం ఉన్న వాళ్ళు రేపు పొద్దుగాల అనుకుంటారు. ఓ ఏమో నిలారం ఉన్న వాళ్ళు రేపు పొద్దుగాల అనుకుంటారు. అంటే ఈ అక్కలైతే మీరు పొద్దు మీకు కొంటోళ్ళు అక్క? ఏం మొక్కులు? కోడలాగలు కట్టేసినాం, కొబ్బరికాయలు, పప్పు వలారం అంటే పంచుతాం. కొంతమంది ఏమో పుట్టినాలు బెల్లం పంచుతారు, పప్పు పలారం. ఇక్కడ మీరు పప్పు పలారం శనగపప్పు బెల్లమే. ఏమైనా మొక్కుకున్నావా? మరా మొక్కుకున్నావు? ఏం మొక్కినావు? చెప్పద్దు అట్లా.
కోరిక ఎప్పటిదాన్ని ముచ్చట తెలుసు కానీ ఈడ ఏది కథాన్ని ముచ్చట తెలియదు చూడు పోరలు చల్ల కూడా గిట్ల అయిపోయినరు ఇగో ఈడికి వచ్చిండ్రు కదా అసలు ఎమడాల కథ ఏంది రాజన్న ఎక్కడికేం చచ్చే ఏం కథ ఎప్పుడు షురు అయింది ఇది అన్ని తెలుసుకోండి చదువుకునే పోరలు మీరు నేను తెలుసుకున్నా నేను చెప్పింది అనుకో నీకు మళ్ళీ నీకు అవకాశం ఏడున్నది తెలుసుకోను మీరు చెప్తే మేము తెలుసుకుంటాం అందరికి చెప్తాం మేము నేను టీవీలో చెప్పిన చూడుకోను లేకపోతే టీవీలో ఇట్లా చెప్పిన పొద్దుగాల నుండి అదే చెప్పుకుంటూ వచ్చిన మరి దర్శనంకి వచ్చినవా అక్క మంచిగా అయింది ఆ దర్శనం ఎన్ని గంటలకు పోయినావు దర్శనంకు 4 గంటలకు పొద్దుగాల 4 గంటలకు నువ్వు పోకుండానే పోయినావు కదా అక్క నిమ్మలంగా స్వామికి మంచిగా దర్శనం చేసి నచ్చిన దానికి దర్శనం అక్క ఇప్పుడే వస్తున్నావా వెనకటికి వస్తుంటారా మీరు ఏమి ఆట వస్తాం ఏడాదికి ఒక్కసారి నీ పెళ్ళి అయినప్పటి నుండి వస్తున్నావా లేకుంటే కొత్తగా వచ్చుడా నా కొడుకులు పుట్టి నుంచి వస్తున్నా ఈ అక్క కొడుకులు పుట్టిన కాడికేంచి వస్తుంది అక్క నీ పేరేంది నా పేరు అమ్మాయి అమ్మాయి అక్క పేరు మంచిగా పెట్టింది అమ్మాయి అని పెట్టింది పెద్దగా అయినా ఇట్లా అమ్మాయి అని వినాల్సి వస్తుంది ముద్దుగా నీ పేరు ఏందన్నా పెళ్ళయ్యన్న ఎవరు గోరెంట్లకి ఎంత వచ్చింది ఎంతమంది వచ్చిండ్రు ఏం ఒక్కరి పాప మీ అన్న నీ పేరు ఎల్లయ్య అన్న వాళ్ళ ఆమెకు శాత కాదని అన్న ఒక్కడే వచ్చిండు ఇంత ప్రసాదం అన్న కొంటావా మీ ఆమెకు ఇక నువ్వు అంటే మంచిగా హుషారు నువ్వు వస్తేవి ఏం హుషారున్నా మేడం కాలినాడు వస్తలేవు ఆయన వచ్చినావు కదా నీ ధైర్యంగా ఏదో దేవుని చూస్తాను వచ్చిన నిన్ను నీ దర్శనం చేసుకున్నా నా దర్శనం నేనేమన్నా పార్వతి మాత నానే కాదు కానీ నీ దర్శనం అయితే అయింది దేవుని దర్శనం అయింది దేవుని దర్శనం అయింది నీ దర్శనం అయింది రెండు అయినాయి మంచిగా మా ఎల్లయ్యక మస్తు హుషారు మంచిగా మత్తగానే వాడాలి చెప్పు నేనా రాజన్న అంటే మత్తగా వాడతారు మీరు ఆటలో కూడా కనబడతారా లేదు అన్న నేను ఏ జాతరలో చూసినా నేనే ఉంటా అదే టీవీలలో చూస్తాం కానీ జాతరల కాడికి వస్తాను నాకు ఇష్టం జాతర ప్రతి ఆట వస్తాం మంచిగా గ్రాండ్ ఉంటుంది నువ్వు చిన్నగా ఉన్నప్పటి నుండి వస్తున్నావా మీ చిన్న ఉన్నప్పటి నుంచి వస్తాం అంటే మీరు ఇప్పుడు ఇక్కడ దిక్కున్న వాళ్ళు చేసుకునే పూజలు అలాగుంటాయి తమ్మి మేము చేసేది అలాగా మీరు చేసేది అలా మేము 5 రోజులు ఉంటాం ఒక్క పొద్దు 5 రోజులు నిలారం ఉంటాం ఏం తినం మొత్తం 5 రోజులు 5 రోజులు ఉంటాం మొత్తం తినకుండా నిలారం ఉంటాం పండ్లు పొలాల మిన్న ఉంటాం పాలు పండ్ల మిన్న ఉంటాం 5 రోజులు పాలు పండ్ల కుటుంబంలో ఒక్కళ్ళు ఉంటారు ఇంటికి ఒక్కళ్ళు ఉంటారు నువ్వు ఉన్నట్టున్నావు కదా నేను ఉన్నాను మోకం గుంజుకపోయింది చెమటలు వస్తున్నాయి నా వాళ్ళగానే ఒక రోజు ఒక పొద్దుకే నా కథ చెమటలు అయిపోతున్నాయి 5 రోజులు ఉండరా అక్క మీరు నిలారమే ఈ రోజు రాత్రికి ఇడుచుడా లేకుంటే రేపు పొద్దుగాలు ఇడుచుడా రేపు పొద్దుగల నిజం బాధలు అంతా రేపు పొద్దుగాలు ఇడిచేటోళ్ళు అనమాట అక్క మామూలుగా నిరారం అంటే అక్క నీళ్లు తాగుతున్నది మరా నిరారం అంటే నీళ్లు తాగరు కదా అక్క నీళ్ళు తాగుతారా మీ మేము ఎప్పుడైనా ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఇట్లా జాతరకు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది సంతోషం మరి వంట గింట ఎట్లా చెల్లె అక్కడ చేసుకుంటాం ప్లేస్ ఉంటుంది అవును ఎంతమంది వచ్చిర్రు మీరు మేము నడిచి పాదయాత్ర వచ్చినాం ఓయమనే మంగళవారం నాడు నైట్ వెళ్ళినాం నిన్న చేరినాం నిన్న ఇది 100 ఉంటుంది 100 అవును 100 కిలోమీటర్లు నడిచి వచ్చిండ్రు అంటే ఈ చెల్లెళ్ళు ఏమేం మొక్కులు ఉన్నాయి మరా మొక్కులు మనసులు ఉంటాయి కాదమ్మా ఇప్పుడు మీకు పుట్టెంటికలు తీసిండ్రా ఏందన్నట్టు ఇది పుట్టెంటికలు తీసిండ్రు కదా అంటే ఇట్లా మొక్కులు ఏమేమి తీసుకున్నారు అంటున్నా ఇవి పుట్టెంటికలు ఏమేమి ఉంటాయి చెప్పినవా అంటున్నా మనసులో అనుకున్న ఏమన్నా నెరవేరితే ఖచ్చితంగా ఇక వాటి కోసమని నడిచేస్తామని అనుకున్నాము నడిచి వచ్చినాం 70-80 మంది అయితే వచ్చినాం అన్ని ఊర్లకి అంతా నడుచుకుంటానే అవును 10-12 సంవత్సరాల నుంచి వస్తున్నారు నడిచి నువ్వు కూడా పెద్దగా నాకు ఇట్లనే గాజులు నిండి వేసుకో ఒక్కొక్కటి కాకుండా ఇట్లా వేసుకో అప్పుడు నువ్వే ఇట్లా ఆడుకోవచ్చు ముద్దుగా మంచిదా బాగున్నాయా ఒక పొద్దా ఏమన్నా తిన్నావా నిలారం అంటే నీకు వయసు ఎంత ఇప్పుడు మొత్తం అంటే ఒక 75 ఉన్నాయా 75 75 ఏళ్ళకి నువ్వు నిరారం ఉండు అవసరం ఆ కళ్ళు తిరిగి పడిపోవా వద్దా రాజన్న మీద ఇడిచేసినావు పుసుకుని పడిపోతే కూడా మళ్ళీ రాజన్న మీదనే రాజన్ననే లేపుడు పడ్డా ఆయననే లేపిన ఆయననే రాజనే పిల్లల్ని వేసుకొని వస్తారు ఇట్లా ఇబ్బంది ఏమి అనిపించదా ఇబ్బంది అయినా కానీ ఇంటి దేవుడు కదా
ఎప్పుడు వస్తాం ఇక. నిన్న పిల్ల అయినా కానీ 21 దేశం వెళ్తే ఎత్తుకొని వచ్చుడే. మరి రాజన్న గుళ్ళే మంచిగా ఉంచుతలేరు. ఏమనిపించిందమ్మా నడుస్తుంటే? మాకు మంచిగా అనిపించింది, ఆరోగ్యం మంచిగా ఉన్నది. ఎంత నడితే అంత మంచిగా. ఓం నమ శివాయ అంటే కాలు ఇంకెక్కలేస్తుంది. నమ శివాయ హర మహాదేవ శంభో శంకర అంటే అడిగెక్క నడుతుంది. మరి భోజనం గీసినమ్మా? భోజనము మరిగడక్కడ ఒక గౌన్లో సాం పెట్టిండు 100 మందికి. 100 మందికి సాములు వండి పెట్టిండు మంచిగా. ఇంట్లో కోల్పోయి అన్నం కూరలు అండి తినబెట్టి. అమ్మ ఇప్పుడు 2-3 రోజులు నడిచిండ్రు కదా, కాళ్ళ నొప్పులు ఏమనిపిస్తాయి? ఏం లేవు, హుషారున్నాయి. హుషారే. ఇంటికి పోయినాక ఇంట్లో మీ ఆయన మీద అయితే లొలి అయ్యవు కదా? ఏం లేదు. ఈ పిల్లలు మరి కార్లో వచ్చినాం. నువ్వు బస్కి వచ్చినావు? కార్కి వచ్చినాం. పిల్లలేమో కారుకు వచ్చిండ్రు, తల్లులేమో నడిచి వచ్చిండ్రు. మా కొడుకులు వచ్చిండ్రు మాతోటి. కడుకులు ఏదైనా మొత్తం రాజన్నను నమ్ముకొని మొక్కుకొని వచ్చిండ్రు. వచ్చేటప్పుడు అంతా నడిచి వచ్చిండ్రు. అక్క మరి పోయేటప్పుడు బస్ కోతాం. బస్సు కన్నా డిసిమ్ అన్న డిసిమ్ సుఖత్తది మా ఊరికి వెళ్ళి. బస్ కన్నా డీసీఎం కన్నా పోతాం అంటారు. మరి ఇక్కడ వండుకుని చేసుడు అన్ని మూటలు ముళ్ళలు ఎవరు ఏమయ్యాలి? నెత్తి మిన్నే మూటలు. ఒకనాటికి అన్నము, ఒకనాటికి అన్నం పొద్దుగల 11కి తింటాం, మళ్ళీ రాత్రికి సాయంత్రం తింటాం. ఒకనాడు తెచ్చుకుంటాం అన్నం. ఇక తెల్లారి నుంచి మంది పెడతారు సాములు. కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈరోజు సాయంత్రమే వంట చేసుకొని తింటారు. వాళ్ళ పద్ధతి వాళ్ళది. అట్లే మొత్తానికి అయితే జాతర మంచిగా సాగుతుంది, నడుస్తుంది. వేమడాల కాడికెంచి పబ్లిక్ తోటి చంద్రబాబు ముచ్చట మంచిదా? మళ్ళొక్క ముచ్చటతోటి మళ్ళా కలుస్తా. శనార్థులు.